రాజుగారి చేపల చెరువు అన్నప్పట్లో పోసాని మెయిన్ క్యారెక్టర్గా పెట్టి ఓ సినిమా గుర్తుంది కదా. అసలు చెరువేలోని చోట చెరువు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే డబ్బులు తీసుకుని ఓకే చేస్తారు. ఆ తర్వాత చెరువులోకి నీళ్ళకి తర్వాత రకరకాల ఏమేం కావాలో పొల్యూషన్ క్లియరెన్స్ నుంచి అన్ని రకాల ఆయా డిపార్ట్మెంట్లో అందరూ లంచం తీసుకుని కనీసం స్పాట్కి కూడా రాకుండా సంతకాలు పెట్టేస్తారు. చెరువు ఉంటుంది, చెరువు ఉందని కోణంలో తీరా చూస్తే ఆ తర్వాత నా చెరువుని దొంగలు ఎత్తుకుపోయారంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టడం. అదేంటి అన్నప్పుడు దర్యాప్తు ప్రారంభిస్తే కోర్టు ద్వారా ఇవన్నీ దర్యాప్తు ప్రారంభిస్తే వీళ్ళందరూ లంచాలు తీసుకుని లేని చెరువు ఉన్నదని చేశారు. ఇప్పుడు ఇదే తరహా సంఘటన బీహార్లో చోటు చేసుకుంది. తాజాగా చూస్తే ఒక సరస్సు అంటే ఒక చెరువు చోరీకి గురైందని కంప్లైంట్ వచ్చిందంట. దర్భంగా జిల్లాలో వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ చెరువులో ఉన్నటువంటి ఇసుకంతా తీసేసుకున్నారు. మొత్తం భూమి మీద అక్కడ నీళ్ళన్నీ కూడా లాగేశారు. చివరికి కొన్ని గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అక్కడ ఆ గుడిసెలకు కరెంట్ కూడా వచ్చేసింది. అక్కడ చిన్నపాటి కంకర రోడ్డు కూడా నడుస్తుంది. దీని మీదన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు దర్యాప్తుకు ఆదేశించారు. పోకర్ పాండ్ మాయమైంది అన్నటువంటిది పెద్ద చర్చ నడుస్తోంది.